జనసేనను తెలుగుదేశం పార్టీ రెచ్చగొడుతుందా? ఇది పార్టీ అధినేతలకైతే, అధినాయకులకైతే ఎటువంటి సంబంధం ఉండదు. కింది స్థాయిలో జరుగుతున్న రచ్చ ఏ స్థాయికెళ్ళిపోతుందంటే, మొన్న మైదుకూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి ముందే లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలి అని కోరుకుంటున్నాం అని చెప్పి ఓపెన్‌గా చెప్పేశారు. తప్పైతే మన్నించండి, క్షమించండి. మా అందరి మనసులో అయితే అదుంది. ఆయనకి ఆ ప్రయారిటీ ఇవ్వాలి. పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారనేది. ఓకే. నారా లోకేష్ పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారనేది చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? కార్యకర్తలు చెప్పడంలో తప్పేం లేదు. ఆ విన్నపం లేదంటే ఆ వినతి ఆయన ముందుంచడంలో తప్పేం లేదు. భవిష్యత్తులో చేస్తారు ఆయననే సంకేతం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల మదిలో ఏముందనేది ఓపెన్‌గా బాబు గారి ముందు చెప్పినట్టయింది. అందరికీ తెలిపినట్టయింది. ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మాట మాట్లాడారో, జనసేన నాయకులు తాజాగా కిరణ్ రాయలు, తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయలు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ని మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం అనేది. అంటే లోకేష్ గనక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్‌కి సీఎం ఇవ్వాలి అనే డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చేశారు ఆల్రెడీ. అంటే ఇక్కడ ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఇక్కడ పొత్తు ధర్మం, సంకీర్ణ ధర్మం అనేది ఒకటుంది. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారో దాన్ని అమలు చేయాలి అనేది కూడా జనసేన రేజ్ చేస్తున్న పాయింట్. ఇప్పుడు కిరణ్ రాయల వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. అది ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఏడాది తర్వాత ఆయనకి సీఎం పదవి ఇస్తా అన్నారా? 2 ఏళ్ల తర్వాత ఇస్తా అన్నారా? 3 ఏళ్ల తర్వాత ఇస్తా అన్నారా? ఇదైతే బయటికి చెప్పలేదు. అసలు ఆ ఊసే ఎత్తలేదు. కాకపోతే 21 స్థానాలు అయితే ఇచ్చారు. 21 స్థానాల్లో గెలిచి చూపించుకున్నారు. ఆయన అన్నట్టు 1/3 కనుక రేపొద్దున అడిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లోనో లేదంటే తర్వాత ఎన్నికల్లోనో ఆ 1/3 డిమాండ్ చేస్తారు అనేది ఒకటి. కానీ ఈ లోపల అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ధర్మం ఉంది? పొత్తు ధర్మం ఏంటి? ఒప్పందాలు ఏంటి? ఇదైతే తేలాలి. ఒకవేళ నిజంగా డిప్యూటీ సీఎం హోదా గనక నారా లోకేష్‌కి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి తాము సిద్ధంగా లేము అనే సంకేతం జనసేన ఇవ్వడంతో పాటు అంతకు మించిన హోదా మా నాయకుడికి కల్పించాలి అనే డిమాండ్ అయితే తెరపైకి తీసుకొచ్చారు.